పట్టణంలోని ఓ సాధారణ ఇంట్లో బంగారం, వెండిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. దాదాపు ₹1,00,00,000కు పైగా విలువైన బంగారం, వెండి, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. తెనాలి పోలీసులు కొందరు శుక్రవారం ఉదయానికల్లా రైల్వే స్టేషన్కు రమ్మని గుంటూరు బాస్ నుండి ఆదేశాలు అందాయి. ఆ ప్రకారం పోలీసులు హాజరయ్యారు. గుంటూరు నుండి వచ్చిన పోలీసులు తెనాలి పోలీసులను కలుపుకొని బాలాజీరావుపేట మహేంద్ర కాలనీకి వెళ్లారు. తమకిచ్చిన సమాచారం ప్రకారం నేరుగా వెళ్లాల్సిన ఇల్లును కనుగొనలేక 3-4 ఇళ్లలో సోదాలు చేశారు. అందులో ఒక చిన్న రేకుల షెడ్డు, ఇంటిలో తనిఖీలు చేయగా దొరికిన బంగారం, వెండిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మొత్తం 700 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి లభ్యమైంది. నగదు 5,60,000 దొరికింది. అంటే వాటి విలువ దాదాపు ₹1,35,00,000కు పైగా ఉంటుంది. ఆ ఇంటిలో గురవమ్మ అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె మేనల్లుడో మరో బంధువో అక్కడ ఆ బంగారం, వెండిని, నగదును రహస్యంగా దాచారని తెలిసింది. విజయవాడలో జరిగిన ఓ దొంగతనంలో పోయిన సొత్తును ఇక్కడ దాచారని తెలుస్తుంది. దొంగతనం కేసులో నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన మార్కులో ప్రశ్నించడంతో తెనాలిలో దాచిన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.